హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 14th ఆగస్ట్ రంగుల రత్న సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తుంటాయి. అండ్ రామ్ సీతల్ జంటలో అతి తొందరలోనే కలవాలని మీరైతే కోరుకున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఇంకా భద్రాద్రి ఆశ్రమంలో శాంతమ్మ అందరికీ కూడా భోజనాలు పెడుతుండేసరికి ఇంకా సీత కూడా సాయం చేస్తూ ఉంటుంది. అదేంటమ్మా మీరు చేయకండి, మీరు ఏ పనులు చేయొద్దని కౌసల్యమ్మ మరీ చెప్పారు. మీరు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, అలా చెయ్యొద్దు అని ఇంకా శాంతమ్మ అంటుండేసరికి లేదు శాంతమ్మ, నేను అలా కూర్చోబెట్టి బద్ధకస్తురాలను చేసేస్తున్నారు. నేను కూడా ఒకప్పుడు బాగా పనులు చేసిన మనిషినే. నాకు అలాగే కూర్చునేసరికి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం సరిపోతుంది. నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏదో పనిలో ఉండాలి శాంతమ్మ, నువ్వు ఇంకేం మాట్లాడుకు అని ఇంకా సీత అనేసరికి ఇంకా అక్కడికైతే కౌసల్య మానస కూడా వస్తుంటారు. నిజమే శాంతమ్మ, తను అన్నది చాలా నిజం. తను ఏదైనా పని చేస్తుంటే తను ఇప్పుడున్న బాధ అంతా మర్చిపోతుంది. ఇంకా బిడ్డల గురించి ఆలోచిస్తే ఇంకా మరీ మంచిది. ఇంకా ఏదో పనిలో ఉంటే తను అన్నీ కూడా మర్చిపోతుంది. నెమ్మదిగా చిన్న చిన్న పనులు అవి చెప్పు, కానీ పెద్ద ఏం చెప్పదు. అదేంటమ్మా, నేనేమైనా పెద్ద పనులు చెప్పే దానిలో ఉన్నా? అయ్యో శాంతమ్మ, కొంచెం శాంతంగా ఉండు, నేనేం అనట్లేదు. నువ్వు పెద్ద పనులు తనకు చెప్పకు, తను చేసినా సరే వద్దని చెప్పు. నేను ఆ విషయం చెప్తున్నాను. అదేలేమ్మా, మీరు ఏమన్నా కానీ నాకు అంతా అర్థమైంది. నేనేదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా మాట్లాడుతున్నాను. అమ్మ కౌసల్య, నువ్వు మందులు అవి కూడా మానసిచ్చినవి టైంకి అది వేసుకుంటున్నావు కదా. అమ్మ జానకి, నువ్వు టైంకి ఫుడ్ అనేది కూడా తీసుకోవాలి, ఫ్రూట్స్ లాంటివి కూడా తినాలి. శాంతమ్మ, నువ్వన్నీ చూసుకుంటున్నావు కదా. నేను అన్నీ చూసుకుంటున్నానమ్మా. నేను ఏం తెచ్చి ఇచ్చినా కానీ ఆవిడ గారు అసలు ఏమి తినరు. పైగా ఎందుకు ఏంటి అనే ఎదురు ప్రశ్న అడుగుతూ ఉంటుంది. 10 సార్లు 20 సార్లు చెబితే కానీ జానకమ్మ అయితే తిందు అని శాంతమ్మ మాట్లాడిన మాటలకు, జానకి నువ్వైతే నీ హెల్త్ గురించి నువ్వే కేర్ తీసుకోవాలి. నీకు ఇప్పుడు కవల పిల్లలు నీ కడుపులో అయితే ఉన్నారు, వాళ్ళకి కూడా ఫుడ్ వెళ్ళాలి, నీకు కూడా టైంకి అయితే ఫుడ్ అది వెళ్ళాలి. అందుకని టైంకి అది కూడా తీసుకోవాలి జానకి అని ఇంకా మానస్ అనేసరికి, నేను ఒక విషయం చెప్దామని మర్చిపోయినత్త. రేపు పెద్ద డాక్టర్ అయితే యుఎస్ నుంచి అయితే నాకు తెలిసిన కోలీగ్ అయితే వస్తున్నారు. తను రేడియాలజిస్ట్లో బాగా పేరు పొందిన వ్యక్తి. తను చేసిన ట్రీట్మెంట్ అయితే కనుక చాలా సక్సెస్ అవుతుంది. సీత గురించి అన్ని డీటెయిల్స్ కూడా ఆయనకైతే షేర్ చేశాను. రేపు మార్నింగ్ ఫ్లైట్కి అయితే ఆయన వచ్చేస్తారు. ఆయన చూస్తే గనక తప్పకుండా మన జానకి నయం అవుతుంది. కడుపులో ఉన్న బిడ్డల గురించి కూడా చెప్పాను. ప్రజెంట్ అయితే తను ట్విన్స్ అయితే క్యారీ చేస్తుందని కూడా చెప్పాను. బిడ్డలకు కూడా ఏం కాకుండా ముందైతే తనకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారంట. రేపు నువ్వు ఆఫ్టర్నూన్ అయితే నువ్వు హాస్పిటల్ రావాల్సి ఉంటుంది జానకి. నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చూసుకొని శాంతమ్మతో పాటు నువ్వు హాస్పిటల్కి అయితే వచ్చాయి అని ఇంకా చెప్పేసరికి, నేను చూసుకుంటాను మనసా అని ఇంకా కౌసల్య అనేసరికి ఇంకా అక్కడే ఉన్న సీత అయితే ఆలోచనలో పడుతూ ఉంటుంది. అమ్మ జానకి, ఏం ఆలోచిస్తున్నావు? మానస చెప్పిన మాటల గురించేనా? నీకు అన్నీ మంచి రోజులే ఉంటాయి. నువ్వేమి దీని గురించి ట్రీట్మెంట్ గురించి ఏం ఆలోచించకు. నీ కడుపులో బిడ్డలు రోజుకి ఎదుగుతున్న సంతోషంలో నువ్వు ఉండాలి తప్ప నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించాలి. ఈ ట్రీట్మెంట్ గొడవ నువ్వేమీ పట్టించుకోకు, నీకు అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్లో అయితే ఉండక జానకి. ఎప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విషయాలే వింటూ ఉండు. అయినా నీకు చెప్పాను కదా మొన్నే, అంతా సక్సెస్ అవుతుంది, అంతా మంచి జరుగుతుంది. నీకు నేను మాట ఇచ్చినప్పుడు ఇంకా దీని గురించి ఆలోచించకూడదు జానకి. తప్పకుండా చేసే తీరుతాను. ఇంకేంటి జానకమ్మ, కౌసల్యమ్మ మాట ఇచ్చారంటే అది చేసే తీరుతారు అని ఇంకా శాంతమ్మన్న మాటలకు ఇంకా అక్కడే ఉన్న సీత అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క శైలు ఇంకా కిచెన్లో ఇంకా ఆదిత్యకి జ్యూస్ చేస్తూ ఉండేసరికి ఇంకా అక్కడికైతే గంటయ్య అయితే వస్తూ ఉంటాడు. ఏంటి గంటయ్య, ఎవరికి భోజనం పట్టుకెళ్తున్నావు అని ఇంకా గంటయ్యని అడుగుతుండేసరికి, అదే అమ్మ, శశమ్మ గారు భోజనం చేయలేదు, ఆవిడ గారికి పట్టుకెళ్తున్నాను అని ఇంకా గంటయ్య చెప్పిన మాటకి ఇంకా శైలు అయితే ఆలోచనలో పడుతూ ఉంటుంది. దీన్ని అసలు వదిలిపెట్టకూడదు. అసలు నా ఆదిత్యని ఏడిపించి షూట్ చేసి ఇలా చేస్తుందా? గంటయ్య, నాకు ఇప్పుడు నువ్వు పని చేసి పెట్టాలి.
అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మెడికల్ షాప్ ఉంటుంది. అక్కడ ఆదిత్యకి సంబంధించిన టాబ్లెట్స్ అయితే నేను రాసిస్తాను. ఆ స్లిప్ చూపించి అక్కడి నుంచి తీసుకొచ్చేయి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? నేను అమ్మగారికి భోజనం పెట్టాలని చెప్పాను కదా! నాకు అమ్మగారి పనులు తప్ప ఏ పనులు చెప్పొద్దు అని ఇంకా గంటయ్య అనేసరికి, ఏంట్రా నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు? నేను ఒకటి వేశానంటే కరెక్ట్‌గా మాట్లాడతావు. ముందు నేను చెప్పిన పని చెయ్యి. మీ మేడం గారి భోజనం నేను చూసుకుంటాను కదా! మీ మేడం గారికి పెట్టొద్దన్నానా? పెట్టేసే అక్కడ పెట్టు వెళ్ళు. నేను మేడం గారిని నేను పిలుస్తానులే అని ఇంకా శైలు అన్న మాటలకు ఇంక గంట ఎగితే ఇంకా స్లిప్ పట్టుకొని ఇంకా బయటకైతే వెళ్తూ ఉంటాడు. ఇంకా మరో పక్క శశి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అప్పుడే డీపీ కూడా వస్తూ ఉంటాడు. ఇంకా వచ్చేసరికి డాడ్ మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, రండి భోజనం చేద్దాం, నేను కూడా ఇప్పుడే చేస్తున్నాను అని చెప్పేసి ఇంక ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి గంటయ్య డాడ్ వచ్చారు, డాడీకి కూడా భోజనం తీసుకురా అని చెప్పేసి ఇంక అరుస్తుండేసరికి ఇంకా గంటయ్య ఎన్నిసార్లు పిలిచినా రాకపోయేసరికి ఏంటి గంటయ్య గురించి పిలుస్తున్నట్టున్నారు, అయినా మీ గంట నేను ఒక పని చెప్పాను బయటికి వెళ్ళిందిలే అని ఇంకా శైలు అన్న మాటలకు డాడ్ మీరు కూర్చోండి నేనైతే వడ్డిస్తాను అని చెప్పేసి ఇంకా శశి వడ్డిస్తూ ఉండేసరికి అయ్యా అక్క మీరు వడ్డిస్తున్నారు ఎందుకు, నేనున్నాను కదా, మీరిద్దరు కూర్చొని తింటూ ఉండండి, నేనైతే మీకు హెల్ప్ చేస్తాను కదా అని శశి దగ్గర నుంచి గరిటె లాక్కొని ఇంకా శైలు అయితే ఇంకిద్దరికి కూడా వడ్డిస్తుంది. తినండి అక్క తినండి, ఈ రోజైతే మీ గంట చాలా స్పెషల్స్ చేసినట్టున్నాడు, చెప్పే ఉంటావు కదా చేయమని. అయినా నేను ఒక విషయం అడుగుతానక్క, నువ్వు మొగుడికి భోజనం పెట్టకుండా భలేగా తింటున్నారు, అయినా అక్కడ బాలుగారు తిన్నారో లేదో కనీసం పట్టించుకోకుండా బాగానే మిక్కుతున్నారక్క మీరిద్దరుని అని ఇంకా శైలు అన్న మాటలకు ఇంకా అక్కడున్న శశి చాలా కోపంగా నువ్వు వడ్డిస్తున్నావు ఎందుకు, ముందు ఇక్కడి నుంచి పోవే పో అని చెప్పేసి ఇంకా శశి అయితే ఇంకా చాలా కోపంగా ఉంటుంది. ఇంకా అక్కడున్న డీపీ అయితే బేబీ నువ్వేం మాట్లాడుకు, ఆయన బురదలో రాయేస్తే అది మొద మీదకి చెందుతుంది, ఆయన ఇలాంటి అలగజనంతో మాట్లాడడం ఏంటి, ఆయన ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్, నీ మన పరువే పోతుంది, నువ్వు మాట్లాడకమ్మా అని ఇంకా డీపీ అన్న మాటలకు హలో అంకుల్ కొంచెం తగ్గించి మాట్లాడండి, ఏంటి ఎవరు రెచ్చిపోతున్నారు, అయ్యో సారీ మీరు నాకు బాబాయ్ గారు అవుతారు కదా, అయినా నేను ఒక విషయం అడగడం మర్చిపోయాను, మొన్నేదో మీరు తప్పే చేశారనుకోండి, ఆదిత్య మిమ్మల్ని ఫారెస్ట్లో కట్టేసి కనీసం భయపెట్టాడు అంతే కదా, చంపలేదు కదా, కానీ మీరు అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ నూరు పోసి మరీ గన్నిచ్చి ఆదిత్యని చంపాలని అసలు ఎలా ప్లాన్ చేశారండి, అయినా మీరు మనిషే ఇంకేమైనా, ఆయన మనిషి అయితేనే కదా, మీకు ఎందుకండి ఇలాంటి ఐడియాలు వస్తాయి, సరే 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 తినండి తినండి, ఏదేదో మాట్లాడేసి మీ ఇద్దరిని అసలు తినవ్వట్లేదు కదా, తినండి అక్క, బాబాయ్ గారు తినండి అని ఇంకా శైలు అయితే గట్టిగానే సమాధానం చెప్తుంది ఇంకా శశికి డీపీకి కూడా. అమ్మా ఏంటమ్మా దీని గొడవ, అసలు ఎలా పరుస్తున్నా అమ్మా, చెప్పాను కదా డాడ్ తినేస్తుంది, అసలు చంపేస్తుంది, దాని మాటలతో నాకు విరక్తు కలిగేలా చేస్తుంది, నేను అందుకే ఇందాక ఫోన్లో చెప్పాను డాడ్ దాన్ని ఏదో ఒకటి చేసే వరకు నాకైతే నిద్ర పట్టిలా లేదు, నేను చూస్తానమ్మా, అది రెచ్చిపోతుంది ఎందుకు అలాగా, చెప్తున్నాను కదా డాడ్ అలాగే ప్రవర్తిస్తుంది, అదిగో అది వింటదేమో మీరు ఏం మాట్లాడకండి అని ఇంకా శశి అయితే ఇంకా డీపీకి చెప్పేసరికి ఏంటి ఈ మధ్యలోనే మీరు ఇంకొక బూడిపుటాన్ని చేసేస్తున్నట్టున్నారు, అయినా మీకు ఇదే పని కదా, మీకు ఇది ఇలా చేయకపోతే మీరు మనుషులు ఎందుకు అవుతారు, మీరు ఇద్దరు ఇలాగెందుకుంటారు అని ఇంకా శైలు అయితే ఇంకా అనేసరికి ఇంకా అక్కడే ఉన్న డీపీ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు శైలు మాటలకి. సర్లే తినండి, నా ఆదిత్యకి జ్యూస్ ఇచ్చే టైం అయింది, మీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఇలాగే ఉంటుంది, మీరు మారరు పెట్టరు, మీరు మారిన మనుషులైతే కనుక నేను ఎన్ని చెప్పినా ఒక అర్థం ఉంటుంది, కానీ మీరు మారలన్నప్పుడు నేను ఎన్ని చెప్పినా వేస్టే కదా, సర్లే ఎక్క తినండి, ప్రశాంతంగా తిని ఇంక ఎవరిని ఇది చెయ్యాలి, ఇంకెవరి కాపురాల్లో ఇంకా నిప్పెట్టాలి, ఎవరిని చంపించేయాలి అని ప్లాన్ చేసుకోవాలి కదా, తినేసి ప్రశాంతంగా వెళ్ళి ఆ డిస్కషన్ చేసుకోండి. శైలు అన్న మాటలకు ఇంకా శశి ఏం మాట్లాడకుండా అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా మరో పక్క శశి ఇంకా రూమ్లోకి వచ్చి ఆలోచిస్తుండేసరికి ఏవైంది బేబీ దేని గురించి ఆలోచిస్తున్నావు, ఆ శైలు దాని గురించేనా, అయినా అది రెచ్చిపోతుందేంటి డాడ్ దాని గురించి పక్కన పెట్టండి, ఇందాక మా అత్తగారు క్యారేజ్ సదురుకుని బాలుకైతే భోజనం పెట్టుకెళ్ళారు డాడ్, ఇంకా ఏంటి ఈ మోసం ఏంటని నేను తెగేసి అడిగితే ఇంకా లేనిపోని విధంగా
ఇంకా తిట్ల పురాణం మొదలెట్టింది డాడీ. అసలు ఆవిడ గారిని చూస్తుంటే ఇంకా బాలు జైలుకెళ్ళినా సరే అసలు విడిపిస్తుందో లేదో అన్న అనుమానం నాకైతే తలెత్తింది. బాలు జైల్లో ఉన్నాడని కనీసం రిగ్రెట్ కూడా ఆవిడలో లేదు డాడీ. ఒకసారి ఆవిడని గట్టిగా అడిగేయాలి అని చెప్పేసి ఇంకా శశి అనేసరికి ఇంకా చాలా కోపంగా ఇంకా కిందకైతే వెళ్ళి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంటుంది. అత్తయ్య మీరు ఏమనుకుంటున్నారు? బాలుని అసలు విడిపిస్తారా లేదా? ఇందాక నుంచి చూస్తున్నాను కింద క్యారేజ్ పట్టుకుని తీసుకువెళ్ళారు, కనీసం బాలుని విడిపిస్తా అన్న మాట మీ నోట్లోంచి రాలేదు. అసలు చేస్తారా లేదా అని ఇంకా గట్టిగా అడుగుతుండేసరికి ఇంకా అక్కడే ఉన్న రాణి అయితే బాలునైతే విడిపించడం జరగదు అని ఇంకా రాణి అన్న మాటలకు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇంకెందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఇందాక క్యారేజ్ తీసుకెళ్లారు కదా, ఇంకా జైల్లోనే అలా ఉంచేద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? అసలు బాలు మీ నీ కొడుకేనా అని ఇంకా గట్టిగా అడుగుతుండేసరికి బాలునైతే విడిపిస్తాను, కానీ అది నువ్వు చచ్చిన తర్వాతే అని ఇంకా రాణి అన్న మాటలకు ఇంకా అక్కడే ఉన్న శశి డీపీ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. మరి ఈ ఎపిసోడ్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మనకైతే తెలియచేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగుల రత్న సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.